కడుపు నిండా బువ్వ పెడుతున్న ఆ చేతులకు ఇప్పుడు తినడానికి తిండి కరువైంది. 30 ఏళ్లుగా నమ్ముకున్న శ్రమకు ఫలితం దక్కక 2 ఏళ్లుగా జీతాలు రాక రంగారెడ్డి జిల్లాలోని ఎస్సీ సంక్షేమ వసతి గృహాల వంట కార్మికులు రోడ్డున పడ్డారు. 2019లో హైకోర్టు ఆదేశాల ప్రకారం వీరికి కనీస టైం స్కేల్ వేతనం 22,240 ఇవ్వాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ సంక్షేమ శాఖ అధికారులు సాంకేతిక లోపాలు చెప్తూ గత 2 ఏళ్లుగా జీతాలు నిలిపివేశారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల వేధింపులు భరించలేక జీతాలు రాక మనస్తాపంతో ఇటీవల ఓ వంట కార్మికుడు మరణించడం ఈ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జీతాలు ఇస్తారా, మమ్మల్ని చావు దారి చూసుకోమంటారా అంటూ రిటైర్మెంట్ వయసుకు వచ్చిన ఈ కార్మికులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ పెండింగ్ వేతనాలు చెల్లించాలని పరిగి ఎస్సీ బాలికల వసతి గృహంలో ఉన్న వంట కార్మికుడు వెంకటయ్య డిమాండ్ చేస్తున్నారు. నువ్వు బయట నుంచి రాపు బయట నుంచి రాపు పోలీసు స్కూల్ మంచిని పెట్టుకొని ఆమె ఇంటికాడికి వచ్చి 15 రోజులకు 20 రోజులకు వచ్చి సంతకం పెట్టిపోతుంది. మేము పిల్లలకు 119 మంది సార్ ఈ హాస్టల్లో, ఎస్సీ హాస్టల్లో, శంషాబాద్ గర్ల్స్ హాస్టల్లో. ఇక ఇప్పుడు మొత్తం 35 మంది ఉన్నాం సార్. కోర్టు వాళ్ళకు కూడా 23 మందికి వాళ్ళకు కూడా టైం స్కేల్ ఇచ్చింది. వాళ్ళకు కూడా మన ఎంత 390 రూపాయలు ఏమో చేసారు సార్ వాళ్ళ జీతాలు. మాకైతే ఇప్పుడు లేనే లేవు. 16 నెలల సంది జీతాలు లేవు సార్. ఎస్సీ హాస్టల్లో 119 మంది పిల్లలకు సేవ చేస్తున్నాం సార్. మేము పొట్టకి మా పిల్లల పొట్ట చంపుకొని కూడా మేము ఈ పిల్లలకు సేవ చేస్తున్నాం సార్. ఎస్సీ పిల్లలకు మా దగ్గర చదివిన వాళ్ళు అందరూ జాబులు చేస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంట్లో జాబులు చేస్తున్నారు. మా దగ్గర చదివిపోయిన పిల్లలు మాకు ఆ రెగ్యులర్ లేదు. 120 పోస్టులు ఖాళీ ఉన్నాయి సార్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మీద. ఖాళీల లిస్టు కూడా పెట్టినాం సార్. ఏది మమ్మల్ని ఎవరు పట్టించుకుంటూ లేరు సార్. మేము చెప్పి బేదారు వస్తున్నాయి, తిరిగి చెప్పులు అరుగుతున్నాయి. ఏమన్నా అంటే అది సీఎం సంతకానికి పోయింది, అది కంటిన్యూ ఆర్డర్ వచ్చినాకనే మీకు జీతాలు ఇస్తామంటారు. ఇంకా ఇస్తారు, తిరిగి బేదారు వస్తుంది సార్. ఇప్పుడు మాకు జీతాలు లేక ఒకసారి 16 నెలల సార్ మేము ఎట్లా బతకాలి సార్? చాలా ఇబ్బంది ఉంది సార్. దయచేసి పుణ్యం కట్టుకోండి సార్. జర మాకు జీతాలు లేక ఎంత బాధ ఉంటుంది సార్. ఒక్క నెల వస్తేనే వెళ్ళదు. ఒక్కసారి 16 నెలల సార్ జీతాలు రాకపోతే ఎంత కష్టం ఉంటుంది సార్. జర దయచేయండి సార్, పుణ్యం కట్టుకోండి. ఆ సీఎం సార్కు మరి ముడుతుందా మేము లెటర్ కూడా ఇచ్చేసినాం. ప్రజా దర్బారు ఇచ్చేసినాం, 10 సార్లు లెటర్లు పెట్టినాం సార్. మా గురించి ఎవరు పట్టించుకుంటూ లేరు సార్. చాలా బాధల్లో ఉన్నాము. పిల్లల సేవ చేస్తున్నాం సార్. మేము ఇంటి ఊరిలో నిడపట్టుకు పండే డ్యూటీ కాదు మాది. కూరగాయలు కోసుకోవాలి, ఊక్కోవాలి, జాడు కొట్టుకోవాలి, పైగాలు కడుతుంది కూడా మనుషులు లేరు. అన్ని పనులు చేసినా కానీ మమ్మల్ని పట్టించుకుంటూ లేరు. ఈ ఆఫీసర్ పట్టించుకుంటూ లేరు. మన సీఎం దృష్టికి పోతుందా పోతలేదో తెలియదు. కానీ చాలా ఘోరంగా ఉంది సార్ మా బతుకులు. మొన్న ఒక ఆయన అక్బర్ అని చచ్చిపోయాడు సార్. ఈ జీతాలు తక్కువైనాయి, జీతాలు లేవని ఆ బాధపడి హార్ట్ అటాక్ అయి చచ్చిపోయాడు అక్బర్ అని. ఏ ఊరు అది? ఎన్హెచ్ఆర్ మహబూబ్నగర్లో కలిసింది సార్. ఎన్హెచ్ఆర్ ఆయన అక్బర్ అని పాపం మనిషివాడు సార్. మంచి వర్క్ చేసేది. ఆయన చచ్చిపోయాడు సార్. సాగు ఖర్చు కూడా 10 రూపాయలు గతిలేవు సార్. మేము చెందేసుకొని తలా ఆయన చేసుకుపోయి 5,000 ఇచ్చి వచ్చినాం సార్. అంత పాపం ఉన్నది సార్. ఏసీ హాస్టల్లో చేసిన బీసీలలో అందరికీ వెనకడికి రెగ్యులర్ అయిపోయినాయి. మా దాంట్లో ఖాళీలు పెట్టుకొని చేస్తలేరు సార్. ఆ జీతాలన్నా ఇవ్వాలి గారు సార్. ఎక్కువైన జీతాలు 19,000 ఇస్తాడంట. ఇప్పుడు 22,240 రూపాయలు ఇచ్చేది. 2 ఇంక్రిమెంట్ 7 నెలలకు, ఈ 7 నెలలు వస్తే 2 ఇంక్రిమెంట్ కలుస్తాయి. ఆ ఇంక్రిమెంట్లు లేవు. మీకు ఎవడిచ్చిండు ఇంక్రిమెంట్? మీరు గవర్నమెంట్ ఇవ్వాలా మీకు ఇంక్రిమెంట్ ఇవ్వాలి? సార్ నమస్కారం సార్. నా పేరు వెంకటయ్య. పరిగి ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో వికారాబాద్ డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్నాను సార్. నేను మనకు 16 నెలల నుండి జీతాలు లేక నేను చాలా ఇబ్బందులు ఉన్నాము సార్. మేము 18 మంది ఉన్నాము. టైం స్కేల్ వాళ్ళము. మా జీతం ఇంతకుముందు 22,240 రూపాయలు మాకు ఉండేది సార్. ఇప్పుడు 19,000 చేస్తామని దాన్ని ఆపేసిండ్రు. 16 నెలలు అవుతున్నాయి సార్. ఆ జీతం కోసము చాలా ఇబ్బందిగా ఉన్నది నాకు. నా జీతము మా 18 మంది జీతాలు ఆపేసిండ్రు. దాని నుండి మాకు జీతాలు వస్తే బాగుండే సార్. నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు. నేను ఈ గత సంవత్సరంన్నర నుండి నేను బతుకుదెరుగు చాలా కష్టం నాకు. మా భార్య కూలి పని చేసి నాకు మంచిగా చూసుకుంటున్నాను సార్. నాకు చాలా ఇబ్బంది ఉన్నది. గవర్నమెంట్ ఏదైనా సహకరించి మా జీతాలు మాకు వచ్చేటట్లు చేస్తే చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను సార్ వాళ్ళకు. నేను ఎట్లా చేసి మన వికారాబాద్ డిస్టిక్లోనే 9 మంది ఉన్నాం సార్. ఉమ్మడి రంగారెడ్డి డిస్టిక్లో
11 మంది ఉన్నారు సార్, మొత్తం 18 మంది కూడా చాలా మంది చచ్చిపోయారు సార్. నా సోదరుడు నాకు ఎన్నషేడు గ్రామం నుండి ఎన్నషేడు హాస్టల్లో పనిచేస్తున్నాడు సార్, ఎస్సీ బైస్ హాస్టల్లో. ఆయన కూడా మన 9 తారీఖు నాడు కాలమైంది సార్. ఆయనకు జీతము 22,240 ఉన్నందుకు మళ్ళీ ఉండే జీతాన్ని తీసుకుపోయి 19,000 కేశకాల ఆయన అటాక్ అని తట్టుకోలేక అయ్యో ఇట్లా అయిందా అని బాధతోటి పొగిలిపోయాడు సార్. అది మంచం మీద పొగిలిపోయాడు సార్. అట్లాంటివి కాకుండా మమ్మల్ని అందరూ ఆవేదన చాలా గురి ఉన్నాం సార్. మాకు ఆయన వచ్చినప్పుడు మాకు ఇంకా ఎక్కువ తోయకొచ్చింది సార్. మాకు ఎట్లా చేసి గవర్నమెంట్కి ఒక మా జీతం మాకు ఇచ్చి వెళ్ళిపోయిన బాబు మీతోటి పనులు అన్నా కూడా వెళ్ళిపోయిన రేపు పొద్దులవన్నీ కూడా తయారున్నాం సార్. మా 16 నెలల నుండి జీతం ఉన్నాయి సార్. ఈ 30 తారీఖు అయితే 16 నెలలు మట్టం అయితే సార్. మా జీతం మాకు వచ్చేటట్లు చేసి బాబు మీరు బంద్ వాడిని అంటే మేము బంద్ కానీ కూడా తయారున్నాం సార్. మాకు ఇప్పుడు పెద్ద సర్వీస్ ఏం లేదు సార్, 2-3 ఏళ్ళ కంటే ఎక్కువ లేదు మాకు. ఈ 18 మంది కూడా చాలా మంది చచ్చిపోయారు సార్. ఇప్పుడు 16-17 మంది ఉన్నాము. మా 17 మంది జీతాలు ఇస్తే చాలా మంచిగా ఉంటుంది సార్. మేము